నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోనే చిన్న గ్రామమైన ధర్మారం గ్రామం పంచాయతీగా ఏర్పడిన నాటి నుండి గ్రామంలోని జనాభా పెరిగింది. కానీ గ్రామం విస్తరించే అవకాశం లేకపోవడంతో ఉన్న ఇంట్లోనే ఉన్న చోటను సర్దుకొని కుటుంబాలను నెట్టుకొచ్చామని బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 8 నెలలు కాల వ్యవధిలోనే గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి ఆ గ్రామ పొలిమేరలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గ్రామంలోని పేదలకు లాటరీ పద్ధతిలో ఇల్లు లేని వారికి కేటాయించారు. సందర్భంగా బుధవారం రోజున గ్రామంలోని 30 కుటుంబాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గృహప్రవేశం చేసి తమ జీవితకాల స్వప్నం నెరవేరిందని, ఇన్నాళ్ళు ఇరుకైన గదిలో ఉన్న తాము డబుల్ బెడ్రూమ్ రావడంతో ఎంతో సంతోషంగా ఉందని, ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన మాజీ సర్పంచ్లు సున్నం నర్సయ్య, గౌండ సావిత్రి ప్రధాన కారణమని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తమ ఇళ్లలో ఎమ్మెల్యే ఫోటోను అలంకరించుకున్నారు. ఎడపల్లి మండలం ధర్మారం గ్రామం 30 డబుల్ బెడ్రూమ్లు సుదర్శన్ రెడ్డి ఇచ్చారు.